దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అమ్మ అంటేనే త్యాగాలమయం. తను ఎలా ఉన్నా సరే తన పిల్లలు బాగుండాలని ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. తన జీవితకాలం కష్టపడినా సరే తనకు దక్కలేని సంతోషాలు సుఖాలు తన పిల్లలకు దక్కాలనుకునే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ కోసం ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఒక గొప్ప అమ్మ కథ. చంపడానికి వచ్చిన సైన్యాధికారి కూడా అమ్మ త్యాగం చూసి చంపలేక చేతులు జోడించి వెళ్ళిపోయిన ఒక గొప్ప కథ. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి ఫ్రెంచ్ విప్లవకారులు పరిపాలిస్తున్న రోజులు. జాలి దయ లేకుండా గ్రామస్తులను అందరినీ కూడా గ్రామాల నుంచి తరిమివేయబడ్డారు. ఎంతో మందిని ఎన్నో బాధలు పెట్టారు. ఎంతో మంది ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా ఆక్రమించుకున్నారు ఫ్రెంచ్ విప్లవకారులు. అలాంటి సమయంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడుకోవాలని వాళ్ళకి ఎలాగైనా బ్రతికించుకోవాలన్న ఆశతోట ఆ తల్లి ఆ ఊరి నుంచి బయటకు వచ్చేసి అడవిలోకి పారిపోయింది. ఒక తల్లి పారిపోయి ఎన్నో రోజులు దిక్కు తోచకుండా తిరుగుతూనే ఉంది అమ్మ తన పిల్లలతోటి. తిరుగుతూ ఉండగా ఇన్ని రోజులు అయ్యేటప్పటికి ఆవిడికి ఆకలి దప్పిక నీరసం వచ్చేస్తుంది పిల్లలతో పాటు ఆ తల్లికి కూడా. అయినా సరే ఆ తల్లి ఎలా అయినా సరే నా పిల్లలు కాపాడుకోవాలన్న ఆ ఉద్దేశంతో అడవిలోని తలదాచుకుంటూ తిరుగుతూనే ఉంది. ఇంతలో ఒక రోజు గుర్రాల చప్పుడు వినిపించింది అడవిలోకి. గుర్రాల చప్పుడు వినిపించగానే భయపడిపోతూ ఆ తల్లి ఒక పొదలోకి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళి దాక్కుంటే గుర్రాల చప్పుడు దగ్గరగా రావడం మొదలుపెట్టింది. ఆ పొద దగ్గరగా గుర్రాల చప్పుడు రావడం మొదలుపెట్టింది. రాగానే ఆ తల్లి పొదలోకి వెళ్ళి దాక్కుని బిక్కుమంటూ ప్రాణాల కోసం తన ఇద్దరు పిల్లల్ని దగ్గర తీసుకొని పొదుగులోకి దగ్గరగా తీసుకొని భయపడుతూ ఆ తల్లి పొదలోనే అట్లానే ఉండిపోయింది. అయితే పొద దగ్గరికి గుర్రాల చప్పుడుతోటి సైన్యాధికారులు రానే వచ్చారు. వచ్చేసరికి ఆ పొదలో ఏదో కదలిక కనిపించేసరికి ఆ సైన్యాధికారి తన సైనికులను పొద దగ్గరికి వెళ్ళి చూడమన్నాడు. చూడమంటే ఆ లోనకి వెళ్ళి చూడగా ఆ తల్లి బిక్కుమంటూ తన పిల్లల్ని కాపాడుకుందామని పిల్లల దగ్గరగా తీసుకొని చాలా దీన స్థితిలో జాలి పడే పరిస్థితిలో ఒక తల్లి కనిపించింది. అయితే ఆ సైన్యాధికారికి వాళ్ళని చూడగానే జాలేసి తన దగ్గరున్న దాంట్లో రొట్టె ముక్క తీసి ఆ తల్లికి ఇచ్చాడు. ఇస్తే ఆ తల్లి దాన్ని ఆత్రంగా తీసుకుని 2 ముక్కలు చేసి తన ఇద్దరు పిల్లలకి ఇచ్చింది. ఇస్తే ఈ సైన్యాధికారిని ఒక సైనికుడు అడిగాడు, అదేంటి ఆవిడికి ఆకలి లేదా, తీసి పిల్లలిద్దరికి ఇచ్చిందని చెప్పేసి అని అడిగాడు. అప్పుడు ఆ సైన్యాధికారి ఇలా అన్నాడు, ఉంది ఆకలి లేకేం కాదు, కాకపోతే ఆవిడ ఒక అమ్మ తన పిల్లలు బాగుండాలని ఆలోచిస్తుంది తప్పితే తన తిని పరిగెత్తాలని కాదు ఆరాటం ఆవిడికి. తన పిల్లలు కడుపు నింపితే చాలన్న ఆరాటంలో ఉందని అతను అంత కోపంతో చంపటానికి వచ్చిన సైన్యాధికారి కూడా ఆ తల్లి చేసిన పనికి కళ్ళీళ్ళు తెచ్చుకొని అక్కడి నుంచి విశ్రమించి వెళ్ళిపోయాడు. చూసారా, అమ్మ అంటేనే త్యాగం. అలాంటి స్థితిలో కూడా తన పిల్లను బ్రతికించుకోవాలన్న ఆరాటంతో తనకిచ్చిన దాంట్లో కర్కోటకుడైన సైన్యాధికారిని కూడా తన త్యాగంతో కరిగించిన ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మల కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత చేసినా తక్కువే. అందుకే మాతృమూర్తులందరికీ కూడా నమస్సుమాంజలు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.